ఇజ్రాయెల్కి తాజాగా వరుసగా కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గాజా మీదన ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజా వైపుకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ప్లేసెస్ మీద ఇంకా పూర్తి కమాండ్ రాకపోవడంతో ఉన్నట్టుండి హమాస్ తీవ్రవాదులు చేస్తున్న దాడులో ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే an IDF officer and 2 soldiers were killed fighting Hamas militants in northern Gaza. IDF said 2 soldiers from the 188th Armored Brigades 53rd Battalion were killed. IDF added that Captain Elitan Feda, an officer in the same battalion, also died in Gaza. The Israel Defense Forces also said that 4 other soldiers were seriously wounded. ముగ్గురు చనిపోయారు, అందులో ఒక కెప్టెన్ కూడా ఉన్నారు, ఇంకొక నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ అయితే తమ వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారు అన్నది ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది, ఒప్పుకుంటోంది. అదే సందర్భంలో హమాస్ తీవ్రవాదులు మాత్రం తాము ఎవరూ చావలేదు, అందరినీ చంపేశామని చెప్తారు. వాళ్ళ మీద దాడి జరిగితే పాలస్తీనా పౌరులు చనిపోయారని కథలు చెప్తుంటారు.